వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. 1813 మంది ఆటో వాళ్ళకి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నాం. అంటే ఏడాదికి 2,71,95,000 రూపాయలు ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆటో సోదరులందరికీ మీ ఖాతాల్లో జమ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆమదాలవలస మున్సిపాలిటీలో చూస్తే 256 ఆటోలు ఉన్నాయి. ఆమదాలవలస మండలంలో చూస్తే 342 ఆటోలు ఉన్నాయి. పూర్తి మండలంలో 381 ఉన్నాయి. సర్బుద్దిన మండలంలో 241 ఉన్నాయి. పొందూరు మండలంలో 594 ఉన్నాయి. మొత్తం కలిస్తే 1813 మంది లబ్ధిదారులకి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క ఆటో సోదరుడికి ఈ ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈనాడు ఒక్కసారి మనం గ్రామాల వారీగా చూసినా, ఈరోజు కులాల వారీగా మనం చూస్తే మన నియోజకవర్గంలో ఆటో ఉన్న దళితులకు ఆటో ఉన్న వాళ్ళు 210 మంది ఉన్నారు. అలాగే గిరిజనులు చూస్తే 16 మందికి ఆటోలు ఉన్నాయి. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా చూస్తే 62 మంది ఉన్నారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ చూస్తే 7 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈలో ఈరోజు మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే మన నియోజకవర్గంలో 210 మంది దళితులు ఉన్నారు, 16 మంది గిరిజనులు ఉన్నారు. అంటే ఈరోజు దళిత కుటుంబాల్ని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈనాడు ఇంకా ఆటో సోదరులకి అందరికీ అనేక ఈ మధ్యన జీఎస్టీని తగ్గించాం. నిత్యావసర సరుకుల ధరల రేట్లు తగ్గించాం. ఈ రోజు ఎవరైతే సామాన్యుడు ఉన్నాడో, అతి పేదవాడున్నాడో, ఈ రోజు మనం తినే తిండి వస్తువులన్నీ రేట్లు కూడా ట్యాక్సులు తగ్గించాం. ఈ రోజు ఎవరికైతే కిడ్నీ డిసీజులతో బాధపడుతున్నారో, క్యాన్సర్ డిసీజులతో బాధపడుతున్నారో, ఎవరికైతే బీపీ షుగర్ వచ్చింటే బాధపడుతున్నారో వాళ్ళందరి మందుల మీద కూడా ట్యాక్స్ ని పూర్తిగా ఎత్తివేశాం. ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కలిపి ఇంతకు ముందు 4 స్లాబులు ఉన్నటువంటి జీఎస్టీ ట్యాక్స్ ని ఈ రోజు 2 స్లాబులకి తగ్గించాం. దానివల్ల మీ ఆటో ధరలు తగ్గాయి, దానివల్ల మీ కార్ల ధరలు తగ్గాయి, దానివల్ల ఈ రోజు సైకిల్ ధరలు తగ్గాయి, దానివల్ల ఈ రోజు నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు తగ్గాయి. పాల ప్యాకెట్ నుంచి మీ ఇంటిలో వండుకునే ఆహారపు వస్తువులు అన్ని కూడా ఈ రోజు చాలా వరకు ట్యాక్సుల్ని రద్దు చేశాం. మరికొన్ని ట్యాక్సుల్ని 5% తగ్గించాం. తద్వారా ఈ రోజు పేదవాడికి ప్రతి ఏడాది చూస్తే సుమారు 15,000 నుంచి 20,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి జీఎస్టీలో పన్ను తగ్గించడం ద్వారా ఈ రోజు మీ అందరికీ లబ్ధి కలుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆ రోజు మననే మేము అసెంబ్లీలో చట్టం చేశాం. ఆ రోజు గ్రీన్ ట్యాక్స్ జగన్మోహన్ రెడ్డి దాన్ని 10% పెంచారు. ఈ రోజు ఆ గ్రీన్ ట్యాక్స్ ని పూర్తిగా ఎత్తివేశాం. చాలా కార్మికులకి, ఆటో వాళ్ళకి పూర్తిగా ఎత్తివేశాం. అలానే రీషియన్ ఛార్జీలు రద్దు చేశాం. ఈ రోజు పేదవాళ్ళగా ఉన్నటువంటి ఆటో కార్మికులకి అండగా నిలబడాలని ఈ ప్రభుత్వం జీఎస్టీ ట్యాక్సులు చేయడం సాధ్యం కాదు అని అనేక మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైసీపీ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాలే వాళ్ళ మాటలకి ఈ రోజు సమాధానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఎన్నికల ముందు 6 పథకాలు ఇస్తామని చెప్పాం. ప్రతి ఇంటికి ఆనాడు ఎవరైతే గ్యాస్ సిలిండర్ ఉన్న ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం. అలానే పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ పాతిరి గడ్డే గారిని వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఓ ప్లేస్ ఇచ్చి కూర్చోబెట్టండి. మరి ఆనాడు ఎన్నికల ముందే చెప్తాం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్తే అది సాధ్యం కాదని చెప్పి మాట్లాడాడు.
ఈ రోజు సాధ్యం కాదు అన్న విషయాన్ని ఈ రోజు సుసాధ్యం చేసినటువంటి వ్యక్తి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి అనేటటువంటిది అధికారంలోకి రావడానికి కాదు. కూటమి పార్టీలు ఆ రోజు కూటమి కట్టినది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రభాగాన నేపాలి ఈ ప్రపంచంలోనే అనేటటువంటి ఏకైక లక్ష్యంతోనే ఆనాడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురు కూటమి కట్టింది అధికారం కోసం కాదు, అభివృద్ధి కోసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం, తల్లికి వందనం ఇస్తాం. ఎంతమంది బిడ్డలు చదువుకున్న వాళ్ళుంటే ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఇది సాధ్యం కాదు, నేనే ఇవ్వలేకపోయా, మీరెక్కడిస్తారని చెప్పి మాట్లాడాడు. ఈ రోజు వాళ్ళందరికీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 78 లక్షల మంది విద్యార్థులకి ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం ఇచ్చి అమలు చేసినటువంటి ఈ భారతదేశంలోనే ఏకైక నాయకుడు, ఏకైక ప్రభుత్వం అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.